అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము మలేషియాలో ఉన్నాం కదండీ! కార్తీక పౌర్ణమి రోజున కరెక్ట్‌గా అక్కడే ఉన్నాము. కార్తీక పౌర్ణమికి దూరంగా కనిపించే కొండ మీద శివాలయం ఉంటుందనమాట అండి. ఇక్కడి నుంచే ఇంటి నుంచే ఉదయమే లేచి ఆ కొండను చూసుకుని దండం పెట్టుకుని శివయ్యని మనసులో తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందండి. అసలు పౌర్ణమికైతే చంద్రుడు ఫుల్లుగా వచ్చాడనమాట నైట్‌కి. అది ముందు పెట్టాను కదా వీడియోలో. ఇంకా ఇటువంటి పౌర్ణమి దర్శనం ఎప్పుడూ చేసుకోలేదనమాట అండి. అంత అద్భుతంగా ఉంది. ఉదయం అయితే ఇక్కడి నుంచే స్వామికి నమస్కారం తెలుపుకొని ఇంట్లో పూజ అన్నీ చేసుకుని తర్వాత గుడికి బయలుదేరి వెళ్ళామనుకోండి. అమ్మవారి దేవాలయం, శివాలయం కలిపి ఉంటుంది. ఆ దేవాలయానికి వెళ్ళామన్నమాట. అక్కడ మలేషియాలో దేవాలయం ఎలా ఉంటుంది, ఏంటి అంతా కూడాని చిన్న బిట్‌గా పెడుతున్నాను. ఒకసారి చూసేయండి. మేము వెళ్ళేసరికి స్వామివారి అలంకారాలు జరుగుతూ ఉన్నాయన్నమాట అండి. వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇదిగోండి మొత్తం దేవాలయంలో చాలామంది వచ్చి అందరూ కూడా స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంచుమించు మన హిందూ దేవాలయాల సంప్రదాయాలే ఉంటాయన్నమాట అండి. స్వామికి ఇదిగోండి క్లోజ్ చేసి ఉంది, కర్టెన్ వేసి ఉన్నది కదా, అంటే స్వామివారికి అలంకారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేశాము. ఇక్కడ స్వామివారి శివలింగాన్ని లింగ రూపంలో కాకుండా అలంకారంతో అంటే విగ్రహ రూపంలాగా మార్చేస్తారంటండి. అంటే చూడటానికి అలా ఉంటుంది. స్వామివారి ముఖము అట్లా ఉండేలాగా తయారు చేస్తారంటండి. ఈ రోజని కాదండి, ఎప్పుడు అలంకారం అలానే ఉంటుందంట. అలానే ఈరోజు కొంచెం కాయగూరలు వీటితోటి కూడా అలంకరిస్తున్నారంట. విశేషమైన అలంకారం ఉందండి, అందుకని కొద్దిగా టైం పడుతుంది అని చెప్పారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆయుధమోయా దులానా నామే వామనస్పతికు ప్రణో దేవావటే కుశేన దేవేభ్య సత్వేభ్యో నమః. యస్సు సంకల్పప్రయవా కళ్యాణమంత్రో నాగినా ఆజీవన ప్రజానీనా విజవేన హితామహే పుణ్యవాత్రం మనవా పూర్ణం నాది అనంలో సామీదే ఏకదా బ్రహ్మలోపగరది ఏకదే వేగమానా నిత్యేజో దదాది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోపి సదా శివో పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. శివయ్య అలంకారం చూసారా అండి? ఏదో ఒక చిన్న బాలుడు ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నాడు అన్నమాట అండి. శివలింగాన్ని ఈ విధంగా అలంకరించారు. పైన తలపాగాతో సహా స్వామికి చక్కగా అలంకారం, అంటే ముఖ వర్చస్సు అన్నీ కూడా తీర్చిదిద్దినట్లుగా అలాగా అలంకారం చేశారు. అట్లానే రకరకాల హారతులన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారి అలంకారం కూడా స్పెషల్గా ఉంటుందండి. శివయ్య అలంకారం, అర్చన, హారతులు అన్నీ అయిన తర్వాత అప్పుడు పక్కనే అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్ళామండి. స్వామిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత 365 ఒత్తులు అన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధం చేసుకుని ఉషా తెచ్చిందనమాట అండి. అవి వెలిగించడం జరిగింది. ఇక్కడైతే అండి ఎలాంటి అభ్యంతరాలు ఉండవండి. ఫోటోలు తీసుకోవచ్చు. మనం ఫోన్ ఇచ్చినా వారే ఫోటో తీసి కూడా ఇస్తారనమాట. అదంతా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం దర్శనం చేసుకోవటమే కాదు, అందరికీ చూపించే అవకాశం రావటం కూడా గొప్ప విషయమే కదండి. ఇక ఈరోజు సాయిబాబా దేవాలయానికి కూడా వెళ్దాము అని అన్నారండి. సాయిబాబా దేవాలయము మంచి సెంటర్లో ఉన్నదనమాట అండి ఈ దేవాలయం. ఇక్కడ షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, అవతార్ బాబా ముగ్గురు విగ్రహాలు కూడా ఉంటాయి అంటండి. ఈ దేవాలయం లోపలికి వెళ్ళంగానే ఒక పక్కన బుద్ధుడి పెద్ద విగ్రహం, అంటే ఇక్కడ ప్రాంతీయులు బుద్ధుడిని ఎక్కువ పూజిస్తారనుకుంటండి, బుద్ధుడి విగ్రహం. అలానే మరో పక్కేమో సాయిబాబా ఒక సెలయేరు మధ్యలో ఉన్నట్టు, జలపాతాల మధ్యలో ఉన్నట్లుగా ఇట్లా రకరకాలుగా క్రియేట్ చేసి ఉన్నాయన్నమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి.
అంత మెయిన్ రోడ్లో ఉన్న అంత ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటంటే అక్కడ ఎవరో హారన్లు కొట్టరండి. అందుకని చాలా ప్లెజెంట్గా ఉన్నది. ఇగోండి ఎంట్రన్స్లో ఇట్లా సాయిబాబా విగ్రహం పక్కనే ఉంటుందన్నమాట. ఈ గ్లాస్ డోర్లోంచి లోపలికి వెళితే బాబా దేవాలయం ఉంటుందండి. ఇగోండి 3 విగ్రహాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, అవతార్ బాబా. అంటే మనకి రజనీకాంత్ గారి సినిమా ఉన్నది చూడండి, బాబా అనే సినిమా. అందులో అవతార్ బాబా అని చూపిస్తారు. అవతార్ బాబా గారి అనుకుంటున్నానండి, ఆయనే అనుకుంటా. ఈ 3 విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. అక్కడ మనం మన స్వహస్తాలతో బాబాకి హారతి ఇవ్వచ్చు, పూజ చేయొచ్చు. మాలలు అవి పక్కనే అమ్ముతూ ఉంటారండి. ఆ దండలు కొని వేయచ్చు. దండలు అయితే ఎంత బాగుంటాయోనండి, చాలా బాగుంటాయి అన్నమాట. అలానే ఇక్కడ లోపల ఒక ఫంక్షన్ హాలు, ఎదరంతా కూడాని మన ఇండియన్స్కి అవసరమైన పూజా సామాగ్రి అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి. అంటే ఈ దేవాలయంలో పూజకి కావాల్సినవి మళ్ళీ ఎక్కడో మలేషియాలో మళ్ళీ కొనుక్కుని ఎత్తుక్కుంటూ వెళ్ళే పని లేకుండా ఇక్కడే అమ్ముతూ ఉంటారు. అంటే దీపాలు, ఒత్తులు, ఆవు నెయ్యి ఇటువంటివన్నీ కూడా అన్నమాట అండి. అలానే పూజా సామాగ్రి ఏవి కావాలన్నా కూడా మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అట్లనే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉన్నదండి వెనక. అంటే ఎవరన్నా మన ఇండియా నుంచి వచ్చిన గురువులు, పెద్దలు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఉపన్యాసాలు అవి కూడా ఇస్తూ ఉంటారట. రేణుకుమార్ గారు ఉమర్ ఆలీషా భక్తులు అనమాట అండి. ఉమర్ ఆలీషా గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఫంక్షన్ చేశారంటండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా రకరకాల పూజలు, అలానే ఇక్కడ చాలామంది దీపాలు, కొబ్బరి దీపాలు కూడా పెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది అన్నమాట అండి. ఇక ఈరోజు మలేషియాలోనే అత్యంత విశేషమైన KLCC టవర్స్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట అండి. మనం ఎక్కడికి వెళ్తున్నా ఈ టవర్స్ అయితే మనకి దారిలో కనిపిస్తూనే ఉంటాయండి. ప్రత్యేకించి వీటిని ఈవినింగ్ టైంలో చూస్తే బాగుంటుందంటండి. ఇప్పటికి చాలాసార్లే వీటి ముందు నుంచి వెనక నుంచి అలాగ వెళ్తూనే ఉన్నాం. అంటే చాలా హైట్గా ఉంటాయి కదండి, మనం ఎటు నుంచి వెళ్తున్నా కనిపిస్తూనే ఉంటాయి. ప్రత్యేకించి ఈరోజు మాత్రం KLCC టవర్స్కి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడే రేణు వాళ్ళ కారు బెంచ్ కార్ అని చెప్పాను కదండి, పైన రూఫ్ ఉన్నది. దాన్ని ఓపెన్ చేస్తే అందులోంచి తీస్తూ ఉన్నా ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయో చూడండి రూఫ్లోంచి. ఇవే ట్విన్ టవర్స్ అండి. వీటిల్ని పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అని కూడా అంటారండి. కౌలాలంపూర్లో ఇది ఫేమస్ అన్నమాట. ఇక మలేషియా వచ్చిన వాళ్ళు కంపల్సరీ వీటిల్ని చూడకుండా వెళ్ళే పనే లేదన్నమాట అండి. ఈ ట్విన్ టవర్స్ అన్నీ కూడా కమర్షియల్ ఆఫీసులు, అలానే టూరిస్ట్ అట్రాక్షన్గా ఏర్పడింది కదండి. దీని ప్రతిపాదన అయితే 92లో చేశారంటండి, జనవరి 1న. ఈ ట్విన్ టవర్స్ కంప్లీట్ అవ్వటం మాత్రం జూన్ 96న అయ్యిందంటండి. 1996 జూన్న కంప్లీట్ అయ్యింది. ఇక ఇది ఓపెన్ చేయటం అయితే ఆగస్టు 31, 1999లో, అంటే 25 ఏళ్ల పైన అవుతోందన్నమాట అండి ఇది ఓపెన్ చేసి. అప్పట్లోనే దీన్ని కట్టడానికి $1.6 బిలియన్ అయ్యిందంటండి. వీటి హైట్ వచ్చి 451 మీటర్ల హైట్ ఉంటుందంటండి. అలానే మనం పైన అబ్జర్వేటరీ వరకు వెళ్ళొచ్చు కదా, అది 370 మీటర్ల వరకు మనం అబ్జర్వేటరీకి వెళ్ళొచ్చు అనమాట. మొత్తం అంతా కలిపి 451 మీటర్ల హైట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆఫీసులే అండి. మనకి 88 అంతస్తుల వరకు కూడా ఈ ఆఫీసులు ఇవే నిండి ఉన్నాయంటండి. అసలు బయట నుంచి చూస్తేనే ఆ లైట్ల వెలుగులో దగదగ మెరిసిపోతూ ఉంటుందన్నమాట. మనకి మలేషియాలో ఏ మూల నుంచి చూసినా కనిపిస్తాయి అంటండి ఈ ట్విన్ టవర్స్. అట్లానే ఆపోజిట్లో ఒక పెద్ద బిల్డింగ్, దీంతో సరిసమానమైన బిల్డింగ్ ఒకటి ఉన్నదండి. దానికేమో రెడ్ లైట్లు పెట్టారనమాట. ఇదేమో రెడ్గా కనిపిస్తోంది, ట్విన్ టవర్స్ ఏమో వైట్ లైట్లతోటి తెల్లగా మెరిసిపోతూ ఉన్నదనమాట. ఈ మధ్యలో ఇట్లాగా వాటర్ ఫౌంటైన్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేసి ఉన్నది. అసలు లోపలైతే ఇంకా వాటర్ ఫౌంటైన్లు, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు కూడా ఉంటాయంటండి. అంటే మనం ఒక పార్క్కి వెళ్ళినట్లుగా అక్కడికి వెళ్ళి విజిటర్స్ అందరూ కూడా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నైట్ టైం చూస్తే ఈ లైట్లు, ఫౌంటైన్లు అన్నీ బాగుంటాయి కాబట్టి నైట్ టైం ఎక్కువ మంది వస్తూ ఉంటారంటండి.
ఇక లోపలికి వెళ్ళి చూస్తే రకరకాల షాప్స్, మాల్స్, ఆఫీసులు అన్నీ అనమాట అండి. దిగువన అన్నీ ఒక 6 ఫ్లోర్ల వరకు కూడా షాపింగ్ మాల్సే ఉన్నాయంటండి. ఆ పైన అంతా ఆఫీసులు అవి ఉంటాయట. బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఇట్లా ఒక పెద్ద పార్క్ ఉంటుంది. క్రిస్మస్ త్వరలో రాబోతోంది కాబట్టి పెద్ద క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారండి. అలానే ఇక్కడ పెద్ద కొలను ఉంటుంది. ఇందులో రంగురంగుల కలర్స్ లైట్లతోటి వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లాగా సేద తీరటానికి కూర్చొని చూడటానికి వీలుగా మెట్లలాగా కట్టుంటాయి అన్నమాట అండి. మేము కూడా ఆ మెట్ల దగ్గరే కూర్చున్నాము. ఈ రంగుల లైట్లు, వాటర్ ఫౌంటైన్లు వీటితో పాటుగా మ్యూజిక్ కూడా యాడ్ చేస్తారండి. చాలా బాగుంటుందండి. ఆ చూసినంతసేపు ఏదో వేరే లోకంలో ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఫౌంటైన్ మ్యూజిక్ అంతా కంప్లీట్ అయ్యేసరికి పెద్ద వర్షం తన కొట్టేసేసిందండి. మలేషియాలో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. 365 డేస్ వర్షం పడుతుందంటండి. అదృష్టవశాత్తు మనం ఎక్కడ చూడటానికి వెళ్ళినా ఎక్కడ వర్షం డిస్టర్బ్ చేయలేదండి. రిటర్న్లో పడటమో అట్లానే జరిగింది. అలానే ఈరోజు కూడా మొత్తం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఈ మ్యూజికల్ ఫౌంటైన్ది కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పెద్ద వర్షం కొట్టిందనమాట. నిజానికి ఈరోజు డిన్నరు ఇక్కడే చేద్దాము అని చెప్పి ఉషా అన్నీ ప్యాక్ చేసుకొచ్చిందండి. ఇక్కడ పార్క్ లాగా ఉంటుంది కదా, ఇప్పుడు మనం చూసాం వాటర్ ఫౌంటైన్, అక్కడ పార్క్ లాగా ఉంటుందన్నమాట. అందరూ అక్కడ డిన్నర్ చేస్తారంటండి. అన్నీ అరేంజ్ చేసి తెచ్చింది. వర్షం మూలంగా ఇక అక్కడ చేయలేదన్నమాట అండి. మొత్తానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేఎల్సిసి టవర్స్ని చూశానండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మన భారతదేశంలో ఇలా లేటెస్ట్గా కాకుండా ఎన్నో పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయంటండి. నేను అసలు విని తెలుసుకుంటున్నప్పుడు చాలా ఆనందపడతాను. భగవంతుడు మరి నాకు వాటిని చూసే అవకాశం ఎప్పుడు కలిగిస్తాడో వేచి చూడాలండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరాము. అసలు ఇంటికి రాగానే అండి పౌర్ణమి చంద్రుడు దర్శనమిచ్చాడు. మామూలుగా కాదండి. రేణుగారి ఇంట్లోంచి ఒక దూరంగా కొండ, శివాలయం కనిపిస్తుందని చెప్పాను కదండి. పౌర్ణమికి చూడండి చంద్రుడు, నిండు చంద్రుడు భలే కనిపించాడు. నాయనా సోమేశ్వర, అందరినీ చల్లగా చూడు నాయనా తండ్రి పరమేశ్వర. ఇంత అద్భుతమైన పౌర్ణమిని నేను ఎప్పుడూ చూడలేదండి. ఎంత బాగున్నాడండి చంద్రుడు. ఏదో ఎర్రగా ఎలా కనిపించాడు కదా. ఒక్క అరగంటలోనే పైకి వెళ్ళిపోయింది, తెల్ల చంద్రుడిలాగే అయిపోయింది. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట అండి. కార్తీక పౌర్ణమి నోములు ఉంటాయి అనమాట అండి మాకు. ఈ సంవత్సరం ఏమో నేను ఇక్కడ మలేషియాలో ఉన్నాను కదా, మా వారు చేశారు. రమ్య కూడా వచ్చి ఉన్నది కదండి, అదంతా కూడా రమ్య వీడియో పెడుతుందండి. మా వారేమో ఫొటోస్ పంపించారు. షన్ను బాబు, రమ్య, మా వారు నోములు పూజ అంతా పూర్తి చేసుకుని కార్తీక నోములు బాగా చేశారంటండి. ఇంట్లో అయ్యగారిని పిలిచి చేయించారంట. రమ్య ఏమో ఉసిరి దీపాలు, తులసమ్మ దగ్గర దీపాలు అన్నీ కూడా వెలిగించుకున్నదంటండి. అవన్నీ కూడా వీడియోలో పెడతానండి నేను నెక్స్ట్. ఏది ఏమైనా మనం ఎక్కడ ఉన్నా కార్తీక పౌర్ణమి చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారు, అమ్మవార్ల దర్శనాలన్నీ బాగా అయినాయని చాలా సంతోషించానండి. ఈ సంవత్సరం కార్తీక మాసం నాకు ఈ విధంగా రాసి పెట్టుందనమాట అండి. ఇక్కడి నుంచే శివయ్య దర్శనం, అమ్మవారి దర్శనం, సోమయ్య దర్శనం అన్నీ చేసుకున్నాను. మీకు చూపించడం నాకు పరమానందంగా ఉందండి. ఆ శివపార్వతుల చల్లని చూపు, కృపా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.